చెప్పండి బాలకోటయ్య గారు. రెహన్న గారు, యా మీతో పాటు శివగారికి కూడా నమస్కారాలు, డిబేట్ లో ఉన్న ఇద్దరు మిత్రులకు నమస్కారాలు. కొన్ని ఉద్యమాలు స్వయంభూగా పడతాయి. మీకు ఆలయాలు రెండు రకాలు, ఒకటేమో స్వయంభూ, రెండోదేమో ప్రతిష్ట. స్వయంభూ అంటే సహజ సిద్ధంగానే ఉండే దేవుడు. ప్రతిష్ట అంటే కొంతమంది వ్యక్తులు కలిసి ప్రతిభను తయారు చేసి ప్రతిష్ఠిస్తారు. ఇప్పుడు డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న రాద్ధాంతం ప్రతిష్ట, నాట్ ఏ స్వయంభూ. ఢిల్లీలో జరిగిన ఆందోళన స్వయంభూ. అక్కడ నీటి పేపర్ లీకేజ్ అయ్యింది, దాని మీద విద్యార్థులు ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది, చర్యలు తీసుకుంది. ఆ ఫిలసాఫికల్ థాట్ ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేసి రెచ్చగొట్టి లోకేష్ గారు రాజీనామా చేయని ఒక డిమాండ్ ని ముందుకు తెద్దామని చెప్పేసి అని కృత్రిమ ఉద్యాన్ని చేపట్టారు. మీకు ఒక మాట చెప్తానండి, ఏడాది అయింది ఉద్యోగాలు ఇచ్చి 16,374 మంది నిరుద్యోగులకి, బిఈడి అధ్యాపకులకి ఉద్యోగాలు ఇచ్చి కాస్తంత అన్నం పెట్టింది కడుపుకి. ఇప్పుడు వీళ్ళు అన్నం లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. గత 5 ఏళ్ళు జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ఇవ్వాల, సాక్షి క్యాలెండర్ ఇచ్చారు. ఇది కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో లోకేష్ గారు చేసిన హామీ మేరకు డిఎస్సిని నియమించి ఉద్యోగం కోరిక తీర్చారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, మేము వస్తే ఆ డిఎస్సిని రద్దు చేస్తాం, వాళ్ళు ఉద్యోగాలను తీయండి అని చెప్తుంటే కడుపు బండి ఉద్యోగస్తులు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పుడు ప్రశ్నాపత్రాలు లీకేజ్ కాల పైపించి వాళ్ళు చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకున్నారంట. లోకేష్ గారు 16,347 ఉద్యోగాలు అమ్మేసుకున్నారంట. అమ్మేసుకుంటారా సార్? అలా అమ్మేసుకుంటే అలాంటి ఉపాధ్యాయులు ఊపుకుంటారండి? ఎక్కడ ఉందండి ఈ వింత, ఈ విడ్డూరం? పైపైన దీనికి సిబిఐ విచారణ కావాలంట. మీకు మాట చెప్తాను సార్, జస్ట్ ఇప్పుడే నేను దిశ చట్టం గురించి వేరే ఛానల్లో డిబేట్ చేశా. ఆ దిశ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది, దానికి తల లేదు తోక లేదు. 3 రాజధానుల చట్టం లాగానే అర్థం పర్థం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని వెనక్కి దిప్ప పంపింది 4 సార్లు. ఎక్కడా న్యాయ కోవిధుల సమీక్ష లేదు. ఇంకో మాట ఏంటంటే, దిశ అనే అమ్మాయి స్కూటర్ మీద టోల్గేట్ ఫీజు కట్టి వెళ్తుంటే అగంతకులు అత్యాచారం చేశారు. అంటే స్కూటర్గా టోల్గేట్ ఫీజు లేదన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు. రెండో మాట, బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర పోరాటం చేస్తుంటే అల్లూరి సీతారామరాజు గారు వాళ్ళకి ఎదురుగా గుండెలను చెప్పి గుండెలు ఎదురు పెట్టిందంట. అంటే బ్రిటిష్ వాళ్ళే స్వాతంత్ర ఉద్యమం చేశారంట. అంటే ఇలాంటి పరిణతి కలిగిన నాయకులు మరి డిఎస్సి మీద అల్లరి చేయటం తప్ప ఇంకేముంది? కాబట్టి ఇప్పుడు డిఎస్సి మీద జరుగుతున్న కార్యక్రమాన్ని ఉద్యమనో ఆందోళనో చెప్పకూడదు, అదొక రగడ. జగన్మోహన్ రెడ్డి గారికి 2 పనులు రాష్ట్రంలో: ఒకటి నేరస్తులను పరామర్శించటం, 2 డిఎస్సి మీద రాద్ధాంతం చేసేసి యువకుల్లో ఒక విధమైన భావాన్ని కలిగించే ప్రయత్నం. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు లోకేష్ గారు 2వ డిఎస్సి ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అన్నం పెట్టకపోగా పెట్టిన అన్నాన్ని కూడా తీసేయమని చెప్పేసి వైసీపీ అడుగుతున్న ఈ తీరుకు ఉద్యోగస్తులు రహదారి మీదకి వచ్చి ఇవాళ కర్నూలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అంటే నిజం ఉంటే మాట్లాడాలి, నిజం లేకుండా ఇటువంటి రాద్ధాంతాలు మాట్లాడటం వలన వచ్చే ప్రయోజనం ఏం లేదనేది నాకు. రైట్. లక్ష్మణరావు గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్ జంజీ అంతా మీ వెనకే ఉంది అని మీరు గొప్పగా చెప్తున్నారు, కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. జంజీ